ఎక్స్ట్రా జబర్దస్త్. బాబు ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. అయ్యా ఎవరు? ఆకలేస్తున్నా అన్నం పెట్టండి అయ్యా. పొద్దునే వచ్చి అన్నం పెట్టండి అయ్యా అని అడుగుతున్నావు అంటే నాకు అర్థమైందిరా. ఈ సమాజంలో నీకు ఎవరు ప్రేమను పంచట్లేదు. ఎవరు ప్రేమను పంచగినా పంచకపోయినా నేను నీకు ప్రేమను పంచుతానరా. అయ్యా అవునరా, ఈ రోజు నుంచి నీకు నా ప్రేమతో తలస్నానం చేయిస్తానరా. ప్రేమతో తలస్నానం చేయిస్తానరా. ఈ రోజు నువ్వు బొచ్చ పట్టుకుని వీధులు పడుకుంటూ ఆడుకోవాల్సిన అవసరం లేదురా. నా ఇంట్లోనే మహారాజులా ఉండరా. ప్రేమే లేని ఈ సమాజంలో ఎంత ప్రేమను పెంచే మీరెలా పుట్టారయ్యా? నార్మల్ గానే పుట్టానరా. ఈ రోజుతో నీకు బొచ్చతో పని లేదురా. ఏ బొచ్చ అయితే ఈ సమాజం నీ చేతిలో పెట్టిందో ఆ సమాజానికి ఈ బొచ్చని బహుమతిగా ఇచ్చేయరా. ఎవరికి ఇవ్వంటారయ్యా? ఆవిడకిచ్చేరా. ఈ లోకంలో అడగకుండా ప్రేమను పంచే చంద్రులు ఇద్దరే ఉన్నారయ్యా. ఒక చంద్రుడేమో ఆకాశంలో ఉంటే ఇంకో చంద్రుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాడయ్యా. అరే స్నానం చేసి 10 రోజులైందయ్యా. నువ్వైనా 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తావురా. కొంతమంది అయితే నెల రోజుల వరకు స్నానం చేయట్లా. స్ప్రే కొట్టుకొని స్టూడియోకి వచ్చేస్తున్నారు. నా సీక్రెట్స్ అని బయట పెట్టేస్తున్నారు. లోపలికి వెళ్ళి పెట్టుకొని తినిపో. ఏమైందండి? వాంతులు చేసుకుంటున్నారు? నేను తల్లిని కాబోతున్నాను. ఎంత మంచి వార్త చెప్పారండి. మీకు దేవుడు పండంటి బిడ్డలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో నమ్మలేకపోతున్నా. నేను తండ్రిని కాబోతున్నాను. బంగారు నాకు మంచి వార్త చెప్పు. రశ్మి గారు ఈ స్వీట్ తీసుకోండి. ఎందుకు? నాగినీడు భార్య తల్లి కాబోతుంది. నాగినేడి భార్య తల్లి కాకపోతుందంటే ఈయనెందుకు స్వీట్స్ పంచుతుంది? ఏదోలే స్వీట్ కదా, తీసేసి. జానకిరామ్ ఈ స్వీట్ తీసుకో. నాగినీడు భార్య తల్లి కాబోతుంది. నాగినీడి భార్య తల్లి కాబోతుంటే వీడి స్వీట్ పంచుతాడేంటి? నాకు కూడా అర్థం కాలేదండి. ఏంటో పద. ఇదిగో రశ్మి స్వీట్ తీసుకో. ఎందుకు? నా భార్య తల్లి కాబోతుంది. ఇప్పుడేగా చంద్ర గారు ఇచ్చారు. మీ భార్య తల్లి కాకపోతే కాకర్లో ఆల్రెడీ స్వీట్ ఇచ్చేసి వెళ్ళారు. నా పిల్లం తల్లి కాకపోతుంటే కాకర్ల స్వీట్ పంచడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా వాడికి? జానకిరామ్ ఏంటి నాగీడు? స్వీట్ తీసుకో. దేనికి? నా భార్య తల్లి కాబోతుందయ్యా. ఆల్రెడీ ఇంతకుముందే కాకర్ల స్వీట్ పంచి వెళ్ళాడుగా మీ భార్య తల్లి కాబోతుందని. కాకర్ల నీకు స్వీట్ పంచాడా? నాకే కాదు, కాలనీ మొత్తం పంచాడు. కాకర్లా నాగినీడు కంగ్రాచులేషన్స్. నా పిల్లం తల్లి కాబోతుంటే నువ్వెవడరా స్వీట్లు పంచుతున్నావంట? ఒక జీవి ప్రాణం పోసుకొని సమాజంలో వస్తుందే అని ఆనందంలో తేలియాడుతూ స్వీట్ పంచాడు నాగినీడు. నా పిల్లం తెల్లవుతుంటే నువ్వెవడవరా ఆనందంలో తేలియడానికి? సాటి మనిషిని ప్రేమించే గుణం నీకు లేదేమో, నాకుంది నాగినీడు. నీ గుణం మీద తాటాకులేసి తగలబెట్ట. నలుగురు చూసారంటే రకరకాలుగా అనుకుంటారా? ప్రేమను పంచు, ఆప్యాయతను పంచు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి కాకర్లా. దేనికి లిమిట్ ఉండాలి నాగినీడు? ప్రకృతే లిమిట్ లేకుండా మనల్ని ప్రేమ పంచుతుంటే మనుషులు మనం ప్రేమను పంచుకోలేమా నాగినీడు? వికృత చేష్టలు చేస్తూ ప్రకృతి అంటావేంట్రా నువ్వు? ఏవండి, సమాజమే తన కుటుంబం అనుకుని బ్రతికే వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తికి గుడి కట్టి గంట కొట్టాలండి. చుంచు మోహన్ దానా వాడే టెంగురాడు అనుకుంటే నువ్వు టెంగురదానిలో ఉన్నావు. నాగినీడు ఒక్క మాట ఏంటే? ఇంట్లో కుక్కను పెంచు, ఇంటి బయట మొక్కను పెంచు, టోటల్ గా సమాజాన్ని ప్రేమను పంచు నాగినీడు. నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటే కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోరా అంటాడేంటి? అర్థం పర్థం లేకుండా. ఆ రోజు రాత్రి దట్ నైట్ నాగినీడు అర్ధరాత్రి ఎవడీడు? ఏంటి ఈ టైంలో వచ్చావు కాకర్లా? మీ ఆవిడ కడుపుతో ఉంది కదా, పుట్టుబోయే బిడ్డ తెల్లగా పుట్టాలని కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించా. నీకు మైండ్ ఏమైనా తప్పిందా కాకర్లా? ఏమైంది నాగినీడు? పొద్దునేమో కాలనీ అంతా సీట్లు పంచావు. నీ దెబ్బ కాసి కాలనీలోకి వెళ్ళడానికి భయంగా ఉంది. ఇప్పుడేమో కుంకుమ పువ్వు పట్టుకొని సరాసరి నా ఇంటికి వచ్చావు. అసలు నువ్వేం చేస్తున్నావు అర్థం అవుతున్నా కాకర్లా నీకు? మీ ఆవిడకి నేను గులాబీ పువ్వు ఇవ్వట్లా, కుంకుమ పువ్వు ఇస్తున్నా. నువ్వు అర్ధరాత్రి అపరాత్రిలో నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే చూసే జనాలు రకరకాలుగా అనుకుంటారా? కాకర్లా వెళ్ళిపోరా నువ్వు. నీకే నేను దండం పెడతాను నాగినీడు. ఈ కుంకుమ పువ్వు మీ ఆవిడకి నాగినీడు. నేను తీసుకోను. వాళ్ళు తీసుకోరు బాబు, వాళ్ళు తీసుకోరు. ఈ సమాజానికి ఆస్తులు పంచే వాళ్ళు అవసరం కానీ ప్రేమను పంచే వాళ్ళు అవసరం లేదయ్యా. అయ్యా బాబు, ఆయన గంజాయి వనంలో తులసి మొక్కలు అంటాడయ్యా. అలాంటి మొక్కలు మనం కాపాడుకోవాలయ్యా. ఏవండి, 10 రూపాయలు అప్పుగా అడిగితే ఇవ్వని ఈ సమాజంలో కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించాడండి. తీసుకోండి. తీసుకోండి అయ్యా, తీసుకోండి.
ప్యాకెట్ పాల్లో కాకుండా స్వచ్ఛమైన పాల్లో కలిపి 3 పూటలు నాగనీడు మీ ఆవిడ. స్వచ్ఛమైన పాలే ఉండాలా? అదే కావాలి నాగనీడు, ప్లీజ్ నాగనీడు. అది కూడా తీసుకొని పెడతారేమో స్వచ్ఛమైన పాలు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి న్యూస్ ఈ రోజు పేపర్ లో? నాగనీడు 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 పొద్దున్నే చచ్చావేంటి? తల్లి బిడ్డ బాగుండాలని చెప్పి పొద్దున గుడికెళ్ళి 110 ప్రదక్షిణ చేసి ప్రసాదం తీసుకొని వచ్చాను. కొద్దిగా మీ ఆవిడకి ఇవ్వ. అరే ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? ఇలాంటి పనులు నా భార్యకి నేను చెయ్యాలరా? నువ్వు చేయడం ఏంట్రా? నాగినీడు రేపు రష్మికి పెళ్ళై బాబో పాప పుట్టారనుకో, ఆవిడ మీద కూడా అలాంటి ప్రేమ నేను చూపిస్తా. ఆవిడది ఒరిస్సా, నాది మణికొండ అనే ప్రాంతీయ భేదాలు నాకు ఉండవు నాగినీడు. అవును, ఆయన ప్రేమలో భేషజాలు లేవు, భాషాలు లేవు, వ్యాసాలు లేవు, మోసాలు లేవు. ఆయన ప్రేమానందం బాబు. ఇలాంటి వాళ్ళ కోసమే బాబు మీరు తాపత్రయపడేది. ఆపుతావా నువ్వు? వీడు సాడిస్ట్ అయితే వీడికి నువ్వు ఒక గిటారిస్ట్వి. అరే నేను ఈ సమాజానికి ప్రేమను పంచడం తప్పారా? బాబు మీరు ఆ మాట అడగడమే తప్పు బాబు. ఈ సమాజానికి మీరు ప్రేమ పంచడమే తప్పే అయితే సూర్యుడు వెలుగును పంచడం తప్పే, చంద్రుడు వెన్నెల పంచడం తప్పే బాబు. బాబు ఈ ప్రేమ గాలి లాంటిది బాబు, దాన్ని ఎవరు బంధించలేరు బాబు, ఎవరు బంధించలేరా? ముష్టోడవైనా మంచి డైలాగులు చెప్పావురా. అంత మీద మా ఆవిడకి కొద్ది కడుపులో నొప్పిగా ఉందంట్రా, మంచి డాక్టర్ ఉంటే పంపించు, నో ప్రాబ్లమా. నాగినీడు డాక్టర్ని తీసుకొచ్చా. డాక్టర్ తీసుకొచ్చావా? డాక్టర్ గురించి ఇంకా ఫోన్ లో మాట్లాడుతున్నాను రా. ఈ గ్యాప్ లో తీసుకొచ్చా నాగినీడు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకునే టైం కాదు మంది, ఆరోగ్యం చూసుకునే టైం. డాక్టర్ గారు లోపలికి లావని చూడండి, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి డాక్టర్. డోంట్ వెరీ, నేను చూసుకుంటానుగా. నువ్వు అటు ఇటు తిరుగుతున్నావేంట్రా? నాగినీడు ప్లీజ్ నీకు దండం పెడతాను, 2 నిమిషాలు మాట్లాడించక, నేను కొద్దిగా టెన్షన్ లో ఉన్నా. అయ్యా బాబు మీరు కంగారు పడమాకండి అయ్యా, మీ ప్రేమ స్వచ్ఛమైందయ్యా. ఈడొకడు తల్లి బిడ్డకి ఏం కాదు. ఏం కాదు కదరా? ఏమో చెంపలు పడుతున్నారా నాకు, చెంపలు పడుతున్నారా నాకు. నిన్ను చూసి నాకు చెమటలు పడుతున్నారా? కంగ్రాచులేషన్ అయ్యా, నీకు బాబు పుట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. ఆయనంటయ్యా నీకంటే సంతోషపడుతున్నాడు. నా కర్మండి, అది ప్రేమ అనంతం అంట. ఓహో ఐసీ. ఐసీయా? నిన్న ఐసీలో పెట్ట ఏమర్థమైందిరా నీకు? బాబు బాగున్నాడా? బాగున్నాడండి. లక్ష్మి స్వీట్ తీసుకో. ఎందుకు? నాగని వాళ్ళ ఆవిడకి బాబు పుట్టాడు. జానకిరామ్ స్వీట్ తీసుకో. దేనికి? నాగిని ఆవిడకి బాబు పుట్టాడు. నాగినీటి కంటే దరిద్రుడా, నా ఎమోషన్స్ కి నీ సెలబ్రేషన్స్ ఏంట్రా? స్వీట్ తీసుకోను ఫస్ట్. స్వీట్ తీసుకోవాలి దేనికి రా? నీకు బాబు పుట్టాడు. ఊయాలు తీసుకొని వస్తాను ఇప్పుడే. మనం ఇంట్లో కాదు కదా, ఈ ఊర్లో కూడా ఉండని వీళ్ళదే. ఆయన ప్రేమానందం బాబు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు బాబు. గంజాయి మొక్క నువ్వు పిచ్చి మొక్క బాబు, ఆయన ప్రేమ స్వచ్ఛమైంది బాబు, మీరు ఉండండి బాబు. ఎక్స్ట్రా జబర్దస్త్. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడుకు పుట్టి ఇన్ని నాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, బలపు జోరు తెలాలిలే. నా జీవితంలో ఈ డాన్స్ తప్ప ఏమీ లేదు. ఏమైంది? ఎదుటి పురుషోత్తం గారి భార్యను చూడు, ఒంటి నిండా బంగారు వేసుకొని తిరుగుతుంది. నాకేమి కాకి బంగారం తప్ప ఏమీ లేదు. ఆవిడ రోజు బంగారు వేసుకొని నా కళ్ళ ముందు తిరుగుతుంటే నాకు
నాకు నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు. ఇంట్లో ఉన్న మగుడిని సరిగ్గా చూసుకోరు కానీ పక్కింటి ఆవిడ ఏం వేసుకుంది, ఎదురింటి ఆవిడ ఏం వేసుకుంది చూస్తారు ఎందుకే? ఎంత చెట్టుకు అంత గాలి ఉంటది. ప్రపంచంలో ఇన్ని చెట్లున్నా ఏరుకోరి ఈ చెట్టు నీడికొచ్చి చేరని చూడు. నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు నీ బాధ ఏంటి? నా బాధ ఏంటా? పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, ఆఖరికి జిఎస్టీ రేట్ కూడా పెరిగింది. కానీ జీతం మాత్రం పెరగట్లా. 10వ తరగతిలో ఏమో నాగార్జున పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇంటర్ లో మహేష్ బాబుని చేసుకుందాం అనుకున్నా, డిగ్రీలో ఏమో ప్రభాస్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, చివరికి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. మా కళలన్నీ హీరోలతోనే కంటాం, పిల్లల్ని మాత్రం మీతో కంటాం. ఆపుతావు నీ రేడియో స్టేషన్ లోపల వెళ్ళి ఖాళీ తీసుకొని రాపా. ఇందాకే తాగావు, ఇప్పటివరకు బాగావుగా. ఆ తలనొప్పి పోవాలిగా. మాది తింటారు, అరిగేదాకా మా మీదే అరుస్తారు. ఈ పరిస్థితి కంటే నా పరిస్థితి బెటర్ గా అనిపిస్తుంది నాకు. ఏమైంది కృపాకర్? ఏం చెప్పమంటావు దయాకర్? 10 సంవత్సరాల నుంచి దాని క్యారెక్టరైజేషన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. కృపాకర్, అల్లం బెల్లం తినడానికి ఉపయోగపడేది, అది పదార్థం. మన పెళ్ళం మనల్నే తింటుంది, అదే యథార్థం. పార్థాయ ప్రతిబోధితాం. అందరు కాపురాలు బాగానే ఉన్నాయి, మన కాపురాలు ఏంటి దయాకర్ ఇలా ఉన్నాయి? ఎవరి కాపురాలు బాగాలేవు కృపాకర్. అందరిది అడ్జస్ట్మెంట్. నేను దాంతో అడ్జస్ట్మెంట్ అవ్వలేను దయాకర్. బయటికి వెళ్ళి హ్యాపీగా బతుకుతా నేను. కృపాకర్, సంసారం అనేది ట్రైన్ ప్రయాణం లాంటిది. నీకు పెళ్ళాం నచ్చినా నచ్చకపోయినా నువ్వు ప్రయాణం చేయాలి. వెళ్తున్న ట్రైన్ లోంచి నువ్వు దూకలేవు, వెళ్తున్న సంసారంలోంచి మధ్యలో దిగలేవు. నేను దిగిపోతాను దయాకర్, దాంతో నేను ప్రయాణం చేయలేను. అలసిపోయాను దయాకర్, అలసిపోయాను. కృపాకర్, చాలా మంది మగాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆఫీస్ లో పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చి మనసులో కోరిక ఉన్నా బాడీలో ఓపిక లేక గురక పెట్టుకొని పడుకునే వాళ్ళు ప్రపంచంలో ఎంత మంది ఉన్నారో తెలుసా కృపాకర్? ఎంతమంది? మనతో కలిసి 92 కోట్ల మంది. ఇంత జ్ఞానం నీకెలా తెలుసు దయాకర్? 1,00,000 పుస్తకాలు ఒక గూగుల్ తో సమానం, 1,00,000 గూగుల్ ఒక పెళ్ళాంతో సమానం, 1,00,000 గూగుల్ ఒక పెళ్ళాంతో సమానం. వాళ్ళలో అంత సబ్జెక్ట్ ఉందా? పెద్ద సబ్జెక్టే ఉంటది, మామూలు సబ్జెక్ట్ ఉంటది వాళ్ళ దగ్గర. కుమార్, బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? పులితో అయినా కలిసి ఉండొచ్చేమో గానీ పెళ్ళంతో కలిసి ఉండదు దయాకర్. అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నా. కుమార్, మగాళ్ళకు కోపం వచ్చిందనుకో బయటికి వెళ్తాం, ఆకలేసిందనుకో ఇంటికి వెళ్తాం, కానీ ఆడది ఎక్కడికి వెళ్ళదు. ఎందుకో తెలుసా? ఈడు ఎక్కడ తిరిగినా చివరికి ఇంటికే వస్తాడని దాని నమ్మకం. నా మాట విని ఇంటికెళ్ళు. ఎలా వెళ్ళమంటావు దయాకర్? మా కాలనీలో ప్రతి మగాడు తలెత్తుకొని తిరుగుతున్నాడు, నేను మాత్రం తల దించుకొని తిరుగుతున్నా. ఐరన్ చొక్కా వేసుకున్న ప్రతి వాడు ఐరన్ మ్యాన్ కాదు కుమార్. ఆ చొక్కా వెనక నలిగిన నరాలు ఎన్నో ఉన్నాయి, చెతికిన మనుషులు ఎన్నో ఉన్నాయి, ఆ చిరునవ్వు వెనకాల ఎన్నో బాధలు ఉన్నాయి. బలైపోయిన బతుకులు ఎన్నో ఉన్నాయి కుమార్. నా మాటలు అర్థమైతే వెనకెళ్ళు, అర్థం కాకపోతే అలాగే వెళ్ళు. వద్దులే, వెనక్కి వెళ్తా. మంచి పని చేస్తా. దయాకర్, ఈ పిల్లలు మనం మార్చలేమా? అసాధ్యమైన వాటి గురించి ఆలోచించు, తల మీద ఉన్న 4 ఎంట్రికలు రాల్చుకోకు కృపాకర్. మనం బయట ప్రపంచానికే భర్తలం, లోపల ప్రపంచానికి మనం బానిసలం. నీ మాటల్లో ఏదో ప్రశాంతత ఉంది. ఒక్క 4 రోజులు నీ ఇంట్లో నీతో ఉంటాను. నేనేవో మూలను ఉంటున్నా, నువ్వు నాతో ఉన్నావు అనుకో నీతో పాటు నన్ను కూడా బయటికి వేస్తుంది. సార్, కరెంట్ బిల్ ఎంత వచ్చింది? వచ్చిందంటే మొత్తం కరెంట్ బిల్లు. బంగారం, అరగంటలో ఇంటికి వచ్చేస్తా. కొత్తగా పెళ్ళైందా? అవును సార్, పిల్ల అనేది గొప్ప అనుభూతి సార్. ఆ బూత్ గురించి మాట్లాడుకుంటున్నాం అరగంట నుంచి. ప్రపంచం కొత్త కనబడుతుందా? అవును సార్. ప్రపంచంలో పెళ్ళంత ఎవరు కనబడలేదుగా? అవును సార్. కృపాకర్, మొదట్లో మనకు కూడా అలానే కనబడింది కదా? అవునవును. నేను సంతోషంగా చెప్తుంటే ఈయనేంటి సార్ అవునవును అని నీరసంగా చెప్తాడు? కొన్నిటికి మనుషులు సమాధానం చెప్పరు, కాలమే సమాధానం చెప్తారు.
కాలం సమాధానం చెప్తావేంటి సార్ ఏదేదో మాట్లాడుతున్నారు ముందు ముందు తెలుస్తుంది. ముందు ముందు తెలుస్తుంది. హలో బంగారం ఇంటికి వచ్చేస్తున్నా. 6 నెలల తర్వాత నువ్వేంటి ఇలా మారిపోయావు? ఆ రోజు మీరు కాలమే సమాధానం చెప్పుద్ది అన్నారు కానీ ఆ రోజు నాకు సమాధానం చెప్పుంటే నేను కొంచెమైనా జాగ్రత్త పడేవాడిని కదా సార్. మందు మత్తులో ఉన్నవాడికి మందుతో జాగ్రత్త, పెళ్ళం మత్తులో ఉన్నవాడికి పెళ్ళంతో జాగ్రత్త అంటే ఎవడైనా వింటాడా? ఆ మత్తు దిగిన తర్వాతే కాలం సమాధానం చెప్పిందా? ట్వస్ట్ని పెట్టి మరీ చెప్పింది సార్. ట్వస్ట్ని పెట్టి మరీ చెప్పింది సార్. ట్యూషన్ పెట్టి మరి చెప్పింది. చూడు మాలాగా భార్య బాధితుడా. ఒకప్పుడు ఒక ఇంట్లోంచి ఆర్తనాదం వినబడితే అత్త కోడల్ని టార్చర్ పెట్టడమో, కోడలు అత్తని టార్చర్ పెట్టడమో జరిగేది. ఈ రోజు ఒక ఇంట్లోంచి ఆర్తనాదం వినబడింది అనుకో, ఖచ్చితంగా పెళ్ళాం భర్తని టార్చర్ పెడుతుందనే అర్థం. షాకింగ్ కొత్త కదా, మెల్లగా అలవాటు అవుతుంది లేపో. ఇది నేను ఎత్తను, నేను ఎత్తను. ఈ ఆత్మనాదాలకు చరమగీతం పాడే అవకాశం లేదా? పొద్దున్న లేసి మనం సుప్రభాతం పాడుకోవడం తప్ప ఏ గీతాలు పాడుకోలేము. ఎందుకు దయాకర్? ఎందుకంటే తలుపు చాటున ఉన్న ఆడదాన్ని మనమే బయటికి రండి బయటికి రండి బయటికి రండి బయటికి తెచ్చాం. ఆ గ్యాప్ లో వాళ్ళు మనం లోపల లాగేసి తలుపేసేసారు. అవును దయాకర్, మొత్తం వాళ్ళు అయిపోయారు. ఏంటి మీరేదో మాట్లాడుకుంటున్నారు? నా పెళ్ళం గురించి నేను గొప్పగా చెప్తున్నాను, వాడి పెళ్ళం గురించి వాడు గొప్పగా చెప్తున్నాడు. మీరు మా గురించి గొప్పగా చెప్తున్నారా? అయినా ప్రపంచంలో ఏ మొగుడు పెళ్ళాం గురించి గొప్పగా చెప్పడు. ఆ విషయం మాకు తెలీదా ఏంటి? అయినా ఇంతవరకు చేసిన షూపాలు చాలే గానీ కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీస్ పట్టపో. చూసావు కృపాకర్, కూరగాయల షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేవాళ్ళు. ఇప్పట్లో మగాళ్ళు కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీలు తెస్తున్నారు. నేను కూడా 3 పూట్లు కర్రీ పాయింట్ లో కర్రీలో తింటున్నాను. గ్యాస్ ట్రబుల్ కూడా తెచ్చుకున్నాను. నేను ప్రభుత్వానికి ఒకటే మనవి చేస్తున్నాను, సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం పెట్టినట్టు పెళ్ళాం శాస్త్రం అనేది ఒకటి పెట్టండి. ఈ సబ్జెక్ట్ అందుబాటులో లేక చాలా మంది సన్యాసి అయిపోతున్నారు, సంకనాకిపోతున్నారు. చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? భావితరాలని కాపాడాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాత్రి 9 అవుతుంది, ఇంక ఇంట్లోకి రారా? దయాకర్ నేను వెళ్తాను. బాగలంతా బాధపడి రాత్రి బ్లాక్ అయిపోతే ఏం చేయమారుతుంది రా మగజాతి. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. దయాకర్ నేను వెళ్తాను. మారరు సార్ వీళ్ళకి ఎంత చెప్పినా మారరు సార్. ఏముద్రా పెళ్ళం దగ్గర ఏముద్రా? రాత్రి అంతా బయటే ఉంటావా? లోపలికి వచ్చేది ఏమైనా ఉందా? ఎందుకుంటారు బయట? వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు నేను కూడా లోపడే వస్తా. వాడికొక న్యాయం నాకొక న్యాయమా? లోపడొస్తా. ఎల్లు అర్ధరాత్రి 12 గంటలకు కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు, అందుకే లేచి వచ్చేసాం. నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొగుళ్ళు ఒక్క నిమిషం. లింగి కట్టుకున్నావే? లుంగి కూడా కట్టుకున్నావు. నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోతే. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు. మా మొగుళ్ళు ఏం చేయాలి? బాబుల దుకాలా నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో, మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లకి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో, ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఏమండి నేను కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా? మొగుడు ఉంటేనే ఈ ఆట ఆడాలమ్మా. అవునా? మొగుడికి ఇంత వాల్యూ ఉందని తెలిస్తే కొట్టి బయట తరగపోదును కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. అర్ధరాత్రి 12 గంటలకు పట్టు చీరలు అంటావు, పాపిడి మీద అంటావేంట్రా నువ్వు? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్, అది మేలుకున్న వాళ్ళకే వరిస్తుంది. మీకు వద్దంటే లక్ష్మీదేవి చెప్పండి, పక్క గల్లి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్క గల్లి ఆడవాళ్ళకి మా మొగుళ్ళు పోయినా పర్వాలేదు, ఈ పట్టు చీరలు మాత్రం పక్క గల్లికి పోనివా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది. ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏమే నేను కొద్ది బాత్రూమ్ వెళ్ళొస్తానే. బాత్రూమ్కి వెళ్ళినా సమాధిలోకి వెళ్ళినా సమాధానం చెప్పేసి వెళ్ళు. పాలలో నీళ్లు పోస్తే కనిపిస్తాయా లేదా? థర్మామీటర్ వేసి చూస్తే పాలు ఎన్నున్నాయి నీళ్ళు ఎన్నున్నాయి కనిపిస్తాయి. థర్మామీటర్ వేసినా కూడా పాలలో నీళ్లు కనబడదు. ఎందుకు కనబడవు? ఎందుకంటే నేను పాలలో నీళ్ళే పోయలేదు కాబట్టి. ఆయన పాలలో నీళ్లు కలిపాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే NH2 అంటే ఏమిటి? నైట్రో హైడ్రోజన్. రాంగ్ ఆన్సర్ బ్రదర్. అదేంటి NH2 అంటే నైట్రో హైడ్రోజన్ కదా, తప్పంటావేంటి? రాంగ్ ఆన్సర్ బ్రదర్. రైట్ ఏంటి చెప్పు. NH2 అంటే నేషనల్ హైవే 2. నేషనల్ హైవే 2. సారీ లేడీస్, నెక్స్ట్ టైం బెటర్ లాక్. మీ మొగుళ్ళ మైండ్లు మొద్దు బారిపోయాయి, కొద్దిగా షార్ప్ చేయండి. అదేలాగండి కత్తి పదని పోయింది అనుకో ఏం చేస్తాం? బండకేసి రుద్దుతాం. నెక్స్ట్ నేను చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అర్థమైంది. కొంచెం అడిగేయండి. అయ్యో ఇద్దరిని చేసుకొచ్చేసింది. ఈ ఇద్దరు ఎవరే? నా మొగుళ్ళండి. అంటే ఒకటి చెప్పకపోయినా ఇంకోటి కరెక్ట్ గా చెప్తాడు కదా. సరే మీ క్వశ్చన్. దోమలు రక్తమే ఎందుకు తాగుతాయి, జ్యూస్ ఎందుకు తాగవు? దోమలకి రక్తం బాగా ఇష్టం కాబట్టి అవి రక్తమే తాగుతాయి. రాంగ్ ఆన్సర్ బ్రదర్. దోమలకి రక్తం ఆహారం కాబట్టి దోమలు రక్తమే తాగుతాయి, జ్యూస్ తాగవు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి? జ్యూస్ కొనుక్కోవడానికి దోమల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఫ్రీగా వచ్చే రక్తాన్నే తాగుతాయి. మీ గాడిద మొహాలకు ఇంకా మాల్ ఎందుకు తిండి. మమ్మల్ని ఇద్దరు పెళ్లి చేసుకున్నావు కదే. నీ మీద మోస్తా కాదు, ఆ పట్టు చీర కోసం. కోసం పెళ్లి చేసుకుంటారా? నేనంతే. నెక్స్ట్ బెటర్ లక్. ఓకే. మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటలకి రావాలమ్మా రావాలి, మొగుళ్ళు తీసుకొని బయటికి రావాలి. రాత్రి 12ంటికి వస్తావు, అసలు ఎవడరా నువ్వు? అరే పనికి మాలోడా, నీ వల్ల మా పిల్లలు రాత్రి మగలు నిద్రపోనీయకుండా చదివిస్తున్నారా. ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అంటున్నారా. నా చేత పెద్ద బాల శిక్ష కంఠస్థం పెట్టిస్తుందిరా. ఏంట్రా మాకు టార్చర్? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్. మా గుమ్మల ముందే తిరిగిద్దే లక్ష్మీదేవి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదనుకో ఈ ఇంట్లో ఉండవు. మరి కోమలో ఉంటావు. చుట్టుకునే చీర కోసం కట్టుకునే మొగుడిని కోమలకు పంపిస్తారా మీరు? మీ ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఒక్క క్వశ్చన్ కి 3 చీరలు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే రాళ్ళు భూమి మీదే ఎందుకుంటాయి, ఆకాశంలో ఎందుకుండవు? నీ దొంగ నాటకాలన్నీ మీ అమ్మ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎడిగిపోతున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు. వాడు అడిగిన దానికి ఐన్స్టీన్ సమాధానం చెప్పలేడే. ఆఫ్టర్ ఆల్ స్టీల్ బిందులో నీళ్ళు లాగి నేనేం చెప్తానే. డైలాగ్లు బాగానే చెప్తావు నువ్వు. అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పురా. ఆ చీరలన్నీ నాకు నచ్చిన కలర్ లోనే ఉన్నాయి. చెప్పురా. రాళ్ళు బరువుగా ఉండడం వల్ల ఆకాశంలో ఉండవే. నాది అదే సమాధానం. నాది కూడా అదే సమాధానం. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆకాశంలో భూమి ఉండదు కాబట్టి రాళ్ళు ఉండదు. రోజు ఆకాశం వైపు చూస్తూ ఉంటావు, ఆకాశంలో భూమి లేదా ఉందా అన్న సంగతి కూడా తెలియదారా నీకు? సంగతి కూడా తెలియదారా? వెరీ గుడ్. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మా పిల్లలకి చీరలు చూపించి మాకు టార్చర్ చూపిస్తున్నావు. ఎవడరా నువ్వు? ఇలా పగబట్టావేంట్రా పనికి మాలినోడా? ఎవర్రా నువ్వు? గుర్తుపట్టలేదారా నన్ను? అక్టోబర్ 2 నేను బాల్కాన్ లో కూర్చొని సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తూ అరుస్తూ ఉంటే ముందున్న మీరు ముగ్గురు మేనేజర్ కి చెప్పి బాల్కాన్ లో ఉన్న నన్ను నేల టికెట్ పంపించేశారా. ఆ రోజు నుంచి నేను సైరా నరసింహారెడ్డి లాగా మీరు తెల్లోలాగా పగబట్టి ఈ తిరుగుబాటు చేశాండ్రా. అసలు ఆ సంగతే గుర్తులేదురా మాకు. బాధించే బ్రిటిష్ వాడికి ఏం తెలుస్తుందిరా బాధ, గాయపడ్డ భారతీయుడికి తెలుస్తుందా బాధ. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
మమ్మల్ని వదిలేరానికి దండం పెడతా. వదిలే ప్రసక్తే లేదు. ఒక్క క్వశ్చన్ కి 25 చీరలు. ఒక అభిమాని థియేటర్ లో ఈల వేసిన గోల చేసిన లేనిపోని రిస్ట్రిక్షన్ పెట్టారనుకో రియాక్షన్ ఇలాగే ఉంటది. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు నీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు. ఇంతకు ముందు జనాలందరూ నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు జనాలందరూ సోమరితనం లేజినెస్ ఎక్కువైపోయి బైక్ మీదే వెళ్తున్నారు నా సూదిలో దారం. ప్రతివాడికి పెళ్ళం ఉందో లేదో తెలియదు గాని ప్రతివాడికి బైక్ మాత్రం ఉంటుంది. కన్న కొడుకు కంటే కొన్న బైక్ ఎక్కువైపోయింది నా సూదిలో దారం ఈ రోజులు అందరికీ. ఈ రోజుల్లో వార్తల్లో ముఖ్యాంశాలు ఎంత అవసరమో బైక్ కొన్నవాడికి పెట్రోల్ కూడా అంతే అవసరం. అందుకే నా సూదిలో దారం ఇలా పెట్రోల్ కొట్టుకుంటూ అందరికీ గమ్యాన్ని చేరుస్తూ నా సత్తాన్ని చాటుకుంటున్నా. దిగు బ్రదర్. ఈ సరౌండింగ్ లో ఒక్క పెట్రోల్ పంప్ లేదండి బ్రదర్. 30 కిలోమీటర్ దోసుకుంటొచ్చా అమ్మా. ఈ సరౌండింగ్ లో నా ఒక్కడే పెట్రోల్ పంప్ నా సూదిలో దారం. అవునా? నా ఈ అడవి మొత్తంలో పెట్రోల్ కొట్టు. ఎంత? ఫుల్ ట్యాంక్ చేయి. ఫుల్ ట్యాంక్. నా సూదిలో దారం మీ ఇద్దరికి పెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఇంకా ఇద్దరు క్యూట్ గానే ఉన్నారు. మాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రదర్. మరి ఈ సూదిలో దారం ఎవరు? నా లవర్. ఏమైంది బ్రదర్? నేను లవర్స్ కి పెట్రోల్ కొట్ట. ఎందుకు? ఐ హేట్ లవర్స్. లవర్స్ అంటే నీకు ఎందుకు కోపం బ్రదర్? పాముని చూస్తే ముంగసకి ఎందుకు కోపం? పిల్లిని చూస్తే కుక్కకి ఎందుకు కోపం? ఆ రీజన్ నాకేం తెలుసు. దీనికి రీజన్ కూడా నాకు తెలియదు. ప్లీజ్ బ్రదర్ కొంచెం పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. సరే గాని ఆ సూదిలో దారాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? లాంగ్ డ్రైవ్ కి వెళ్ళా. అమ్మ నాన్నతో ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ వెళ్ళావా? లంగర్ హౌస్ కూడా వెళ్ళలేదు నువ్వు. కానీ సూదిలో దారాలతో మాత్రం నరకానికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతాను నా సూదిలో దారం మీరు. అందుకే ఐ హేట్ లవర్స్ రా. బ్రదర్ ప్లీజ్ అలా మాట్లాడకు బ్రదర్. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని ఎంతో కొంత పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను 1/2 లీటర్ పెట్రోల్ కూడా కొట్టా. అప్పటి నుంచి చూస్తాను చాలా ఓవర్ చేస్తున్నావేంటి నువ్వు? ఏ నీ ఒక్క పెట్రోల్ బంకే ఉందనుకుంటున్నావా? వేరే పెట్రోల్ బంకు లేవా? ఉందని పద వేరే పెట్రోల్ బంక్ వెళ్దా పద. నువ్వు ఉండు బంగారం. సరే ఇక్కడ ఇంకో పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో చెప్పు జరా. 40 కిలోమీటర్ దూరంలో ఉంది. పదకుందా నా పెట్రోల్ బంక్ వెళ్దాం పోయి పద. నువ్వు అంటే ఎక్కి బైక్ మీద కూర్చుంటావు తోయలేక నాకు వాసిపోతుంది ఇక్కడ. 40 కిలోమీటర్లు బైక్ నే తోయలేనోడివి జీవితాంతం నాతో సంసారం ఎలా తోస్తావు? దానికి దీనికి సంబంధం ఏంటి బంగారం? పెట్రోల్ కి బైక్ కి సంబంధం లేదా? ఇది కూడా అంతే. ప్లీజ్ ఒక్క 1/2 లీటర్ కొట్టు బ్రదర్. ఐ హేట్ లవర్స్ అని చెప్పానా? ఎందుకు కొట్టావు? లవర్స్ కి పెట్రోల్ ఎందుకు కొట్టావు? ఏం ఫ్రీగా కొడుతున్నావా? డబ్బులు తీసుకునిగా కొడుతున్నావు? మూసుకొని కొట్టు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేను నీ సూదులో దారాన్ని కాదే. నాకు మైండ్ దొబ్బిందనుకో బండిలో పోసే పెట్రోల్ మానేసి నీ మీద పోసి తగల పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నా సూదులో దారం? లాంగ్ డ్రైవ్ వద్దే వద్దే అంటే వెనక కూర్చొని ఫోన్ అని పెట్రోల్ అయిపోయే వరకు పొమ్మన్నావు. కుందా నాకు ఆకలి వేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి. ఒరే నా సూదులో దారం, ఇంత అడవిలో అది ఐస్ క్రీమ్ అడుగుతుంటే తెస్తా అని చెప్తున్నావంటే దాన్ని ఊపిలో నువ్వు ఎంత కురుకుపోయి అర్థం అవుతుందిరా నా సూదులో దారం. నువ్వు వీళ్ళు మామూలు సూదులో దారాలు కాదురా. వీళ్ళు ఎడారులో ఐస్ వాటర్ అడుగుతారు, హిమాలయాల్లో ఇరానీ చాయ్ అడుగుతారు, సముద్రంలో సామ్రాణి పొగ అడుగుతారు, ఇలా అడవిలో ఐస్ క్రీమ్ అడుగుతారు నా సూదులో దారం. వీళ్ళు లవ్ లో మినిమం ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తారా నా సూదులో దారం. తెలుసుకోరా. నువ్వు గనుక నాకు తగులుంటే నువ్వు తోటకూర తరిగేదనరా. నువ్వే నాకు తగిలి ఉంటే దున్న పోదుకు బదులు నాగలికి నిన్ను పెట్టి దున్నేవాడిని. ఒక్కసారి నీ ముఖం చూసుకోరా. నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా. ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదులో. అదేరా
ఒరేయ్ నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకినట్టు రాకేదండ్రా నిన్ను. నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళలో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని. వాడు ఇవ్వకపోతే వాడు కాళ్ళు పట్టుకొని అయినా తీసుకొని రా, నువ్వు చంపేస్తాను జాగ్రత్త. కాళ్ళు పట్టుకోనా? ఏ నేను కాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కాళ్ళు పట్టుకోవా? అలాగే నా కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు పట్టుకొని పెట్రోల్ తీసుకురా, ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్ ఉండు బంగారా. బ్రదర్ నీ కాళ్ళు పట్టుకుంటాను బ్రదర్, ఒక్క ½ లీటర్ పెట్రోల్ బ్రదర్ ప్లీజ్. ఒరే నా సూదిలో దారం లేరా? ఎప్పుడైనా నువ్వు అమ్మ నాన్న కాలు పట్టావరా? పోనీ నీ కాల నువ్వు పట్టుకున్నావా? అది చెప్తే నువ్వు వచ్చి నా కాలు పడుతున్నావు అంటే దాని చేతిలో నువ్వు ఎంత మంగళగిరి అయిపోయావో నాకు అర్థం అవుతుందిరా నా సూదిలో దారం. నువ్వు వాళ్ళు మామూలు సూదిలో దారాలు కాదురా. నువ్వు చూయింగం ఇస్తే వాళ్ళు లాలిపప్ అడుగుతారు, నువ్వు లాలిపప్ ఇస్తే చూయింగం అడుగుతారా వాళ్ళు. రెండు కలిపిస్తే చెర్రిపళ్ళు అడుగుతారా నా సూదిలో దారం వాళ్ళు. అర్థం చేసుకోరా, నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. నువ్వు గనక నాకు తగిలింటే పార్కులో గడ్డిని కోసినట్టు కొడవలు పెట్టి కోసేదాన్ని రా. నువ్వే నాకు తగిలి ఉంటే మటన్ బొక్కని జుర్రినట్టు అలా జుర్రేవాడిని నేనైతే. పెట్రోల్ ఇవ్వనంటుడు బంగారం. నాకు తెలుసురా నీకు ఏది ఏది చేత కదని విషయం, ఏది ఏది చేత కదని విషయం నాకు తెలుసు. బంగారం నీకు ఏది చేత కదని తెలిసే 2 సంవత్సరాలు నేను హోల్డ్ లో పెట్టాను తెలుసా? హోల్డ్ లో పెట్టా? హోల్డ్ అంటే ఏంటి బంగారం? అరే నా సూదిలో దారం ఇట్లా నేను చెప్తా. హోల్డ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనం ఒక కాల్ మాట్లాడినప్పుడు ఇంకో కాల్ వస్తుంది. అప్పుడు ఫోన్ లో హోల్డ్ లో పెడతాం చూడు, వీళ్ళు వాళ్ళ మగాళ్ళని హోల్డ్ లో పెడతారా? హోల్డ్ లో పెట్టి ఇంకో కాల్ ఇంకొకరితో మాట్లాడతారా నా సూదిలో దారం. ఇవన్నీ నీకు అర్థమయ్యే లోపు నీ జీవితం సంక నాకిపోయి నడి చౌరస్తాలో నిలబడతావురా నువ్వు. ఎందుకు? ఎటు వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ ఏదో దారిన వెళ్ళుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ చౌరస్తాలోనే నిలబడతావురా నువ్వు. వీళ్ళు మన జీవితంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు చౌరస్తాలే తగులుతాయి కానీ హైవేలు తగలవురా నా సూదిలో దారం. నా బంగారం అలాంటిది కాదు. ప్రతి సూదిలో దారం చెప్పేది ఇదే డైలాగు. ప్రపంచంలో 30% మంది ఈ కిక్కులో బతుకుతుంటే 75% ఈ సూదిలో దారం కిక్కులో బతుకుతున్నారా. కొన్ని రోజులకైనా ఈ కిక్కు దిగుద్ది కానీ వీళ్ళ కిక్కులు జీవితాంతం దిగుదురా. వీళ్ళ కిక్కులోంచి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం శూన్యంలా కనిపిస్తుందిరా నా సూదిలో దారం. నువ్వేంట్రా దాక్కుంటున్నావు? వాళ్ళ కజిన్ వచ్చాడు బ్రదర్. నిన్ను చూపించి వాణ్ణి ఖజిన్ అంటారు, వాణ్ణి చూపించి నిన్ను ఖజిన్ అంటారా వాళ్ళు నా సూదిలో దారం. అవునా బంగారం? ఇతనెవరు? నా కజిన్ లాగానే మనం వెళ్దాం పదా. నన్ను కజిన్ అంటాదేంటి? అలాగే అంటారా నా సూదిలో దారం వాళ్ళు. నన్ను వదిలిపెట్టిపోతానంటే వాళ్ళు మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా నా సూదిలో దారం. బ్రదర్ దానికోసం నేను ఎన్ని తన్నులు తిన్నాను బ్రదర్. దానికోసం మా ఇంట్లో ఎన్ని దొంగతనాలు చేశాను నాకే తెలియదు బ్రదర్. దానికోసం నేను నా జీవితానికి సరిపడా అబద్ధాలు 1 సంవత్సరంలోనే ఆడాను బ్రదర్. నువ్వు నాకు దొరుకుంటే నరికి పోగులు పెడతాను. ఇదే ఫ్రస్ట్రేషన్, ఇదే కోపాన్ని దిగుమింగుకొని చాలా మంది మగాళ్ళు అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుని కాపురం చేసుకుంటున్నారా నా సూదిలో దారం. అర్థమైందా? ఇప్పుడు బండిలో పెట్రోల్ కొడతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోపా. బ్రదర్ నువ్వు మనిషివో దేవుడో తెలియదు కానీ ఈ అడవిలో ఉండవు నీకేం తెలియదు అనుకున్నా. అన్ని తెలిసిన వాడే అడవిలో ఉంటాడా నా సూదిలో దారం. కొంత తెలిసిన వాడే గుంపులుగా సిటీలో ఉంటాడా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. ఈ బంగారం బాగుంది. ఏరా నా సూదిలో దారం, ఇప్పటి వరకు సూక్తి చెప్పింది చాలా దారా నీకు. మన దూదుల దారాలే సరిగా లేవురా, వాళ్ళదేం తప్పు లేదురా. దాని లాంటిది ఈ బంగారం కాదేమో అనిపించింది. వీళ్ళకి పైన బంగారం పూత ఉంటదిరా, లోపట తుప్పు పట్టిన ఇనుములు రా వీళ్ళు నా సూదిలో దారం. వీళ్ళ గురించి నీకు తెలియదురా నా సూదిలో దారం. దరిద్రుడా, చెప్పే బదులు నీకు ఆ అడవి పేరేంటి? నల్లమల్ల. ఆ నల్లమల్ల అడవులో పెట్రోల్ పంప్ పెట్టిస్తేనే కరెక్ట్. అవును, నీకు అక్కడెక్కడ తెలియదు, ఇక్కడ రోజుకి మా దొంగలకు పని లేకుండా పోతుంది. ఇంతకు ముందు దొంగతనం చేస్తే ఆముదం రాసుకుని వెళ్లేవాళ్ళం, ఒకళ్ళ పట్టుకున్నా జారిపోయి వచ్చేసేవాళ్ళం. ఈ సిసి కెమెరాల వల్ల ఎంత ఆముదం రాసుకున్నా ఆ పని జరగట్ల, గట్టిగా పట్టుబడుతున్నాం.
ఆయన మమ్మల్ని దొంగ దొంగ అంటారు. ఎవరు కాదండి దొంగ? ఒక అమ్మాయి మనసు దోచుకుంటాడు అబ్బాయి, వాడు దొంగ కాదా? లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న హీరోలు దొంగలు కాదా? సిక్సర్లు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న క్రికెటర్లు దొంగలు కాదా? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. బాబు ఈ చీర ఎంత? 1000 రూపీసా? సరే సరే. ఏమండి ఒకసారి బాబుని పట్టుకోండి. ఆ చీర విప్పి చూపించు బాబు. ఈ చీర విప్పి చూపించు. బాబుని పట్టుకో. బాగుంది బాబు. ఏమండి ఒకసారి బాబుని పట్టుకుని ఇంకో చీర చూస్తాను. బాబేడే మీకే ఇచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చావే? నీకే ఇచ్చాను ఇందాక. మళ్ళీ నేను మీకే ఇచ్చాను కదా. నువ్వు తీసుకోక నేను తీసుకోక మధ్యలో ఎవడో తీసుకొని పోయి ఉంటాడే. పద వెతుకుదాం. ఎవరు తీసుకుపోవడం ఏంటండి? ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్. తప్పు చేసిన వాడు ఆ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కానీ తప్పు చేసి ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్ దగ్గర నుంచి ఎవడు తప్పించుకోలేడు. తప్పు చేసి నాకు దొరికితే విచారణ ఉండదు. క్లాజులు సబ్ క్లాజులు చూడను, పేరాలకు పేరాలు ఆరాలు తీయను. తప్పు చేశాడని తెలిస్తే ఎన్కౌంటరే. గనమర్చిపోయాను. ఏమేంద్రా? పట్టపగల పిల్లాడు దొంగతనం చేశాడు సార్. ఎరా దొంగతనం చేసావా? వీడి తల్లి షాపింగ్ లో బిజీ ఉండి వీడి తండ్రి ఫోన్ లో బిజీగా ఉంటే ఆ తల్లి చేతిలోంచి బాబుని పక్కకి తీసుకెళ్లి చందమామ రావే జాబిలి రావే పాట పాడుకుంటూ ఉంటే చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టు తల్లికి పక్కకి తీసుకెళ్లి చందమామ చూపించడం తప్ప సార్? తప్పు నీది కాదు. నేను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చాడు చూడు, మా కానిస్టేబుల్ గారి తప్పు కాదు సార్. వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా, దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. దొంగలాగే ఉన్నాడు. లేలేత బొగ్గలు, తెల్లటి పెదాలు, ఆ కళ్ళు చూడరా, దొంగకుండా ఎక్స్ప్రెషన్ ఒక్కటి ఉంది వాడికి. అన్నీ ఉన్నాయి. వాడు దొంగ సార్. నన్ను నమ్మండి సార్. సార్ ఈ పిల్లోడి తల్లిదండ్రులకు ఫోన్ చేయండి సార్, ఎక్కడ వెతుకుతున్నారో చూడరా. వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేయమంటున్నాడు. ఎంత మంచోడ్రా. దొంగోడు సార్, నన్ను నమ్మండి సార్. ఆయన దొంగ అంటే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తా. సార్ నా వల్ల అతను ఎన్కౌంటర్ అయిపోతే జీవితాంతం నేను శోభపడాల్సి వస్తుంది సార్. ముందే భార్య పిల్లలు గలవాడు సార్. ఏంట్రా మంచితనం? చూడరా, నువ్వేమో ఆయనకి చెడు చేద్దామని చూస్తున్నావు, ఆయన ఏమో నీకు మంచి చేద్దామని చూస్తున్నాడు రా. అమ్మా మీ బాబు భద్రంగా నా దగ్గరే ఉన్నాడమ్మా. మా బాబు నీ దగ్గరికి ఎలా వచ్చాడు? దొంగతనం చేసావా ఏంటి? బొమ్మలు కొడతారేంటి గారు? షాపింగ్ పిచ్చిలో నువ్వు, ఫోన్ పిచ్చిలో ఆడు. బాబుని వదిలేసి పక్కెళ్ళిపోతే బాబు ఏమైపోతాడని చెప్పి తీసుకెళ్లి జాబిలి రావే చందమామ రెండు పాటలు పాడుతూ ఆడుతూ పాడిస్తూ వాడిని సేఫ్ గా చూసుకుంటే వాడు దొంగ అంటారా? ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. వద్దు సార్, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పిల్లోడు అనాథ అయిపోతాడు. వద్దు సార్. 6 అడుగుల మంచితనం ఈ రోజు నా స్టేషన్ లో నుంచుంటాడు. ఒక 10,000 ఇచ్చి పంపించు. 10,000 ఇచ్చి. 10,000 5,000కి అమ్మేద్దాం అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ దొంగ. సిటీలో దొంగలు ఎక్కువ ఉన్నారమ్మా, పిల్లలు జాగ్రత్త అమ్మా. ఎందుకురా అంత ఎమోషన్? ఎందుకురా ఇంత మంచితనంగా ఎలా పుట్టారా నువ్వు? ఫేస్ లో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయకరా, 2-3 ఎక్స్ప్రెషన్ నేర్చుకోరా. బయట ఎలా బతుకుతారా నువ్వు? తప్పకుండా సార్, వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త నాన్న. ఇదిగో మీ పర్స్. పర్స్ ఎప్పుడు కొట్టేశావురా? లేదు, ఇందాక మీరు తీసుకొని వస్తుంటే అప్పుడు పడింది, నేను తీసుకున్నాను. నువ్వు పర్స్ కొట్టేశావు సార్. ఇంకా దొంగ అంటే నమ్మకానికి ఉన్న నమ్మకం మీద నమ్మకం ఈ పాటికి నమ్మశక్యంగా అయిపోయి నమ్మకం లేకుండా పోతుందిరా రాస్కెల్ ఇడియట్స్ కౌంటర్ ఆఫ్ ఇండియా. నమ్మకం. ఏమండి చీరలతో పాటు బంగారం కూడా కొనివచ్చు కదండి. ఆల్రెడీ 50 తులాల బంగారం ఉంది, ఇంకా బంగారం అంట. ముందు చీర చూడ. ఎప్పుడు ఇంత మీరు దొరికావరా? ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక ఆవిడ మెడలోంచి చైన్ తెగి నా చేతిలో పడింది సార్. ఈ చైన్ తీసుకొని నేను ఇంటికి వెళ్తే స్వార్థం అవుతుంది, స్టేషన్కి వెళ్తే ఆ చైన్ వాడికి న్యాయం అవుతుందని స్టేషన్కి వచ్చాను సార్.
డ్రెస్ కే నోరుంటే కొండబాబు కొండబాబు అని బోర్ని ఏడ్చేదిరా. చూడరాడు పేసు వెంటనే ఈడు సరస్సులో కొంగరా. కాదు సార్ వాడు దొంగ. నోర్మాయ్, ఇంకోసారి దొంగనండి ఎన్కౌంటర్ చేసి పడేస్తా. సినిమాలో దొంగలు కూడా నాలాగే ఉంటారా సార్? ఇంత అమాయకంగా ఎలా పుట్టావరా కొండబాబు? సార్ సార్ మార్కెట్ లో నా నగలు పోయాయి సార్. నా చైన్ ఎవరు కొట్టేశారు సార్. నీ నగలు భద్రంగా నా దగ్గర ఉందమ్మా. వాడే దొంగతనం చేస్తాడు, వాడే భద్రంగా దాచానని చెప్తాడు. నేనేమో గాడిదని తీసుకొస్తే మా ఎస్ఐ గాడేమో దాని గుర్రం అంటాడు. కాదు సార్ అది గాడిదే అంటారు, కాదురా ఇది గుర్రమే అంటాడు. అమ్మా చైన్ జాగ్రత్త అమ్మా, ప్రతిసారి ఆ చైన్ నాకు దొరకదుగా. వెళ్తూ ఒక 50,000 ఇచ్చెళ్ళు. ఈ 50,000 నాకు వద్దు సార్. మీ పేరు మీద ఎక్కడైనా వెళ్ళి అన్నదానం చేస్తాను సార్ 50,000తో. ఓకే సార్ వెళ్ళొస్తాను. ఏమైందిరా కొండబాబు? కింద చీమ ఉంది సార్, ఎక్కడ చచ్చుద్దాం అని కాలు పైకెత్తి వెళ్ళాను. అరే నీ పనే బాగుందిరా. దొంగతనం చేస్తున్నావు, దొరలా సంపాదిస్తున్నావురా. సార్ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, కానీ కొద్దిగా టైమే నాకు ఫేవర్ చేస్తుంది. ఏదో రోజు దొరుకుతావురా, నా చేతికి దొరుకుతావురా. నీకు ఇవ్వాల్సిన 50,000 పర్సులో పెట్టుకొని బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా. తొందర రారా బాబు. దొరికారా ఎస్ఐ గారు? పదండి సార్, చూడండి సార్ ఎలా దొంగతనం చేస్తున్నాడు. నేను చెప్తే నమ్మారా సార్ మీరు? కొండబాబు నువ్వు దొంగతనం చేస్తున్నావా? ఎవరా నువ్వు? కొండబాబు ఏంటిది? నేను దొంగనే సార్, నేను దొంగను కాదు మొర్రో, నేను దొంగను కాదు మొర్రో అంటే మీ కానిస్టేబుల్ నువ్వు దొంగవేరా, నువ్వు దొంగరా అని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చాడు సార్. నేను పడుకున్నా నువ్వు దొంగవిరా, లేచిన దొంగవిరా, నా వాయిస్ నాకే వినబడుతుంది సార్. అందుకే దొంగతనం చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టాను సార్. ఆట నేర్పితే క్రీడాకారుడు అవుతాడు, చదువు నేర్పితే ఉద్యోగస్తుడు అవుతాడు. మీ కానిస్టేబుల్ లాగా ఎవరైనా టార్చర్ పెడితే ఎవడైనా దొంగే అవుతాడు సార్. నువ్వు దొంగ అవడం ఏంట్రా? ఒక మంచి మనిషిని దొంగలా మార్చేసావురా. దీనికి నేను న్యాయం చేస్తాను. ఏం చేస్తారు సార్? వీడి కానిస్టేబుల్ జాబ్ నీకు ఇస్తున్నాను. వాడి జాబ్ నాకు వద్దు సార్. వాడి పొట్ట మీద కొట్టే అర్హత నాకు లేదు సార్. చూసి నేర్చుకోరా. ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తారు చూడరా కొండబాబు. లాంగ్ లేవు కొండబాబు, లాంగ్ లేవు. అదా